తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మొదట్లో ఆది పురుష్ టీజర్ వచ్చినప్పుడు అందులోని గ్రాఫిక్స్ చూసి సినీ ప్రియులందరూ దుమ్మెత్తిపోశారు. 500 కోట్లు ఖర్చు పెట్టి తీసింది ఇలాంటి దిక్కుమాలిన బొమ్మల సినిమానా, దీనికన్నా ఛోటా భీమ్ గ్రాఫిక్సే చాలా బాగుంటుంది కదరా అంటూ తిట్టిపోశారు. అంతేకాదు ఈ సినిమాను బ్యాన్ చేయాలనే వ్యతిరేకత కూడా ఆ సమయంలో వచ్చి పడింది. అప్పుడు డైరెక్టర్ ఓం రౌత్ గ్రాఫిక్స్లో మెరుగులు దిద్దేందుకు ఎక్స్ట్రా టైం తీసుకున్నాడు. అలాగే మరో 200 కోట్లు ఎక్కువ బడ్జెట్ కేటాయించాడు. ఇలా మెరుగులు దిద్దిన తరువాత డైరెక్టర్ ఒక ట్రైలర్ని విడుదల చేశాడు. అందులో అతడు గ్రాఫికల్ విజువల్స్ని తక్కువగా చూపించి సినిమా సబ్జెక్టుని ఎక్కువగా హైలైట్ చేశాడు. టీజర్తో పోల్చి చూస్తే ఈ ట్రైలర్ అవుట్పుట్ చాలా బాగుండడంతో డైరెక్టర్ గ్రాఫిక్స్ విషయంలో బాగానే మెరుగులు దిద్దాడని అంతా అనుకున్నారు. తీరా ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక చూస్తే గ్రాఫిక్స్ విషయంలో అందరికీ డిసప్పాయింట్మెంట్ తప్పలేదు. ప్రధాన పాత్రధారులు తప్పిస్తే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో తీసిన మిగతా గ్రాఫికల్ పార్ట్ మొత్తం తేడా కొట్టేసింది. ఆ గ్రాఫిక్స్ న్యాచురాలిటీకి చాలా దూరంగా కనిపించింది. ఎక్కడ ఎగ్జైటింగ్గా అనిపించలేదు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో అయితే ఆ గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఎబ్బెట్టుగా ఉంది. రాక్షస సేన, వానర సేన ఈ 2 సేనలు టీజర్లో చూపించినట్లుగానే కార్టూన్స్ లా కనిపించాయి. వీటిలో ఎక్కడా నాణ్యత కనిపించలేదు. అందుకే చాలామంది సినీ ప్రియులు ఈ ఫైనల్ ట్రైలర్పై కూడా తమ డిసప్పాయింట్మెంట్ని వ్యక్తపరుస్తున్నారు. చిన్న బడ్జెట్ సినిమాల్లోనే మంచి గ్రాఫిక్స్ చూపిస్తున్న ఈ రోజుల్లో 500 కోట్లు ఖర్చు పెట్టి మరీ బొమ్మల్ని చూపించారంటూ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. డైరెక్టర్ ఓం రౌత్ 500 కోట్లు తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేశాడంటూ తిట్టిపోస్తున్నారు. ఇంతకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్ ఎంత ఎగ్జైట్మెంట్ని ఇచ్చిందో దాన్ని ఈ ఫైనల్ ట్రైలర్ పూర్తిగా నీరుగార్చేసిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ పడ్డ కష్టాన్ని మాత్రం తప్పకుండా మెచ్చుకొని తీరాలి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మంచి అవుట్పుట్ అందించేందుకు యూనిట్ సభ్యులు చాలానే కసరత్తు చేశారు. అఫ్కోర్స్ గ్రాఫిక్స్ ఎబ్బెట్టుగా ఉన్న విషయం వాస్తవమే, కానీ ఆ స్థాయి విజువల్స్ తీసుకొచ్చేందుకు యూనిట్ సభ్యులు బాగా కష్టపడ్డారు. నిజానికి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ టెక్నాలజీతో సహజత్వానికి దగ్గరగా ఉండే గ్రాఫిక్స్ని తీర్చిదిద్దాలంటే అవతార్ సినిమా రేంజ్లో భారీ బడ్జెట్ కేటాయించాలి. అయితే మనోళ్ళు 500 కోట్ల ఖర్చులోనే ఓ సరికొత్త విజువల్ వండర్ని అందించేందుకు ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. అయినా ఇలాంటి గ్రాఫికల్ వండర్స్ అనేవి ఎప్పుడో ఒకసారి వస్తాయి. కాబట్టి ఆ ప్రత్యేక అనుభూతి పొందాలంటే తప్పకుండా థియేటర్లోనే ఇలాంటి సినిమాలు చూడాలి. దీనికి తోడు ఇది రామాయణం బ్యాక్డ్రాప్లో రూపొందిన సినిమా కాబట్టి తప్పకుండా ఈ సినిమా చూసేందుకు ఇండియన్ ఆడియన్స్ ఎగబడతారు. ఇక ప్రభాస్కి ఉన్న క్రేజ్ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షమైతే తప్పకుండా కురిపిస్తుంది.